హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి? అంటే చాలామందేంటంటే నాకు కామెంట్స్ పెడుతున్నారు. ఆ వ్యక్తి బ్లాక్ చేశారు. వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. లేకపోతే ఈవెన్ మేము డిఫరెంట్ వేస్‌లో ట్రై చేస్తున్నా సరే అసలు వాళ్ళ నుంచి రెస్పాన్స్ రావట్లేదు. ఇంక మేము వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఎలా మాట్లాడాలి? ఇలా చాలా కామెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడే నేను నోటీస్ చేస్తున్నాను. ఇలా మిమ్మల్ని బ్లాక్ చేసి కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వనప్పుడు అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏంటి? ఎందుకు వాళ్ళంత ఫర్మ్‌గా స్టాండ్ తీసుకుంటున్నారు అనేది తెలియాలి కదా! ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు ఫ్యూచర్‌లో ఎలా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఏమైనా అన్‌బ్లాక్ చేయడానికి అవకాశం ఉందా? లేదా? ఇలాంటివి కూడా క్లారిటీ ఈరోజు రీడింగ్‌లో నేను మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ రెండూ ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్, సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి? అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది? అసలు వీళ్ళ ఆలోచనలు ఎలా మారడానికి అవకాశం ఉంది? వీళ్ళేమైనా మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయడానికి అవకాశం ఉందా? చూద్దాం అసలు. సో, కొన్ని కార్డ్స్ హైడ్ చేస్తానండి. ఎందుకంటే యూట్యూబ్ మేబీ కొన్ని పిక్చర్స్‌ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అందుకే. ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి మీ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టారని ఫీల్ అవుతున్నారండి. వాళ్ళేంటంటే మీకోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. లేకపోతే వాళ్ళేంటంటే మీ నుంచి ఎప్పుడూ కూడా ఏది కూడా నెగెటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంతా పాజిటివ్‌గానే ఎక్స్‌పెక్ట్ చేశారు. అంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. వాళ్ళు మీతో సిన్సియర్‌గానే ఉన్నారు. ఎఫర్ట్స్ పెట్టారు. లేకపోతే వాళ్ళకి అనిపించిందంతా కూడా చేశారు. మొత్తానికి మీ విషయంలో కష్టపడ్డారు అనే ఫీలింగ్ అయితే వీళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అండ్ ఇదొక్కటే కాదు వాళ్ళేంటంటే మీ నుంచి ఎప్పుడూ పాజిటివిటీనే ఎక్స్‌పెక్ట్ చేశారండి. అలా అని చెప్పి మీరు వాళ్ళకి నెగెటివిటీ ఇచ్చారు, లేకపోతే మీరొక బ్యాడ్ పర్సన్ అని నేను చెప్పను కానీ, ఎందుకో కానీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంతయితే మీరు ఇవ్వలేదు అని అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు కోరుకుందయితే అది కాదు. మేబీ వాళ్ళు ఇంకేదో మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసుండొచ్చు. బట్ మీరేంటంటే అది ఇవ్వలేదు ఆర్ అక్కడి వరకు రీచ్ అవ్వలేదు అని అయితే నాకనిపిస్తుంది. వాళ్ళకెలా అనిపించిందంటే వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయేమో! లేకపోతే ఇంతలా ఎఫర్ట్ పెట్టారు కదా! ఇంతలా చేశారు కదా! మీరు అవి గుర్తించలేదు. అలాంటి ఫీలింగ్ ఎక్కడో వీళ్ళకైతే ఉందండి. దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు అంటే మీకు చెప్పినా అర్థం కాదు. చెప్పినా మీరు వినే టైప్ కాదు అనే ఫీలింగ్. రెండోదేంటంటే మీరు తిరిగి వాళ్ళని కంట్రోల్ చేసే టైప్ కానీ వాళ్ళేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు అనే ఫీలింగ్. ఇక్కడ దీనివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేయడం స్టార్ట్ చేశారండి. వాళ్ళకెలా అంటే మీరు అంటే ఆ ఎఫర్ట్స్ ఏం పెట్టరు. తిరిగి మీరు వాళ్ళని కంట్రోల్ చేసే టైప్. లేకపోతే మీ ఒపీనియన్స్ అనేవి మీరు చెప్తారు కానీ, వాళ్ళ ఒపీనియన్స్ వినడానికి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరేమో! అలాంటి మైండ్ సెట్ ఇక్కడ నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. నిజానికేంటంటే, ఈ వ్యక్తికి మీరంటే నెగెటివ్ ఇంప్రెషన్ ఏం లేదు. లేకపోతే మైండ్‌లో నెగటివిటీ క్రియేట్ చేసుకొని మిమ్మల్ని దూరం చేయలేదు. బట్ వాళ్ళకేమనిపించిందంటే, మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారు. లేకపోతే మీరు వాళ్ళ ఎఫర్ట్స్‌ని నోటీస్ చేయరు. మీ గురించే మీరు ఆలోచించుకుంటారు. అలాంటి ఫీలింగ్ అండి. వీళ్ళేంటి అలా అనుకోని మిమ్మల్ని జడ్జ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మీ పరంగా వాళ్ళకెలా అనిపిస్తుంది అంటే, వీళ్ళకి మనం ఎఫర్ట్స్ పెట్టాలి. మనలా మనం ఉండలేం. లేకపోతే హానెస్ట్‌గా ఏం మాట్లాడినా అది వీళ్ళకి అర్థం అవ్వదు. వాళ్ళు మీతో ఉంటే ప్రిటెండ్ చేసుకొని ఉండాలేమో! లేకపోతే అంటే వాళ్ళు సిన్సియర్‌గా ఉండలేరు అనే ఫీలింగ్ వాళ్ళకెందుకో స్టార్ట్ అయిందండి. దానివల్ల వాళ్ళేంటంటే మేబీ ఎమోషనల్ అయ్యి మీకేంటంటే దూరంగా ఉండడమే మంచిది అనే ఫీలింగ్‌కొచ్చేసారు. అంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయట్లేదు.
ఏమో మీరేమైనా వాళ్ళకి నో చెప్పినా, లేకపోతే ఏదైనా కొన్ని విషయాల్లో వాళ్ళతో మీరు అగ్రీ అవ్వకపోయినా, లేకపోతే మీరు ఏదైనా కోరుకుంది వాళ్ళు ఇవ్వలేకపోయినా సరే, అదేంటంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, మీరొక నెగెటివ్ పర్సన్‌లా అనిపిస్తుందండి. చాలా అంటే ఎమోషనల్ అయిపోతున్నారు. మనుషులేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. ఇక్కడేంటంటే, ఆ ఫెమినైన్ ఎనర్జీ అనేది కొంచెం డామినెంట్‌గా అనిపిస్తుంది నాకు. సో, దానివల్ల ఏంటంటే, ఈ వ్యక్తుల్ని మీరేంటంటే జెంటిల్‌గా లేకపోతే అంటే కామ్‌గా డీల్ చేయాల్సిన పరిస్థితండి. వాళ్ళకేంటంటే రఫ్‌గా లేకపోతే అంటే ఏదైనా నో చెప్తే తీసుకోలేని టైప్ అనమాట. వీళ్ళ అమ్మాయి అయినా, అబ్బాయి అయినా నేచర్ ఎలా ఉంటుంది అంటే, అమ్మాయి నేచర్ అండి. ఒక అమ్మాయి ఎలా అయితే చూడండి ఏదైనా తనకు కావాలి అన్నప్పుడు కొంచెం అలుగుతుంది కదా! అది దొరకకపోతే సో, ఈ వ్యక్తులు కూడా అలాంటి వాళ్ళేననమాట. వాళ్ళు కోరుకుంది వాళ్ళకి దొరకకపోతే వాళ్ళది తీసుకోలేరనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ కావాలండి. లేకపోతే వాళ్ళేదైనా కోరుకుంటే అది యువతల వాళ్ళకి కష్టమైనా సరే అది వాళ్ళు ఆలోచించలేరనమాట. అది వాళ్ళకి కష్టం కావాలా? లేకపోతే అది మనం అడగకూడదేమో ఇలాంటి ఆలోచనలు వాళ్ళకుండవు. అది వాళ్ళకి కావాలి అంటే అది ఇచ్చేయాలనమాట. అంటే కొంచెం చైల్డిష్ అనమాట వీళ్ళు. కొంచెం అంటే ఎలా అంటే ఇమ్మెచ్యూర్‌గా ఉండడం, లేకపోతే ఎమోషనల్ అయిపోవడం, కోరుకుంది దొరకట్లేదు, లేకపోతే అడిగింది ఇవ్వట్లేదు. ఈ టైప్ నేచర్ అనమాట. మనుషులేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం, లేకపోతే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడడం, లేకపోతే ఒక స్టాండ్ తీసుకోవడం అలా కాదు. అంటే అలా అని చెప్పి బ్యాడ్ పర్సన్ కూడా కాదండి. ఎఫర్ట్స్ పెట్టడంలో కానీ, లేకపోతే ఏదైనా చేయడంలో కానీ ముందే ఉంటారు. కాకపోతే ఈ పర్టిక్యులర్ అంటే మీ నుంచి వాళ్ళకేంటంటే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతగా ఫుల్‌ఫిల్ అవ్వకపోవడం వల్ల వీళ్ళలో నాకు ఆ డిసప్పాయింట్‌మెంట్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఇది ఎలా అంటే వాళ్ళకి భయం వేస్తుందండి. మిమ్మల్ని అన్‌బ్లాక్ చేసి మీతో మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ట్రాప్ అయిపోతారేమో! లేకపోతే వాళ్ళే ఎఫర్ట్స్ పెట్టాలేమో! మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టరేమో! ప్రిటెండ్ చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితొస్తుందేమో! వాళ్ళు కాని వ్యక్తిలా వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో అని ఇలాంటి భయాలైతే వాళ్ళకున్నాయండి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఈసారి మీరలా నో చెప్పినా, లేకపోతే మీరేదైనా వాళ్ళు అడిగింది కానీ, వాళ్ళకి కావాలనుకుంది కానీ ఇవ్వలేకపోయినా సరే, వాళ్ళకేంటంటే మళ్ళీ ఆ కోపం రావడం, కూల్‌గా ఉండలేకపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయని కూడా వాళ్ళేంటంటే దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారండి. నిజానికేంటంటే ఈ వ్యక్తులు అన్‌బ్లాక్ చెయ్యాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు మారారు అని వాళ్ళకి తెలియాలి. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే వాళ్ళ విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేయగలరు. లేకపోతే మీ నుంచి ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు అనే క్లారిటీ రావాలండి. ఒకవేళ నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన సినారియో కానీ రెజోనేట్ అయితే డెఫినిట్‌గా మీలో చేంజెస్ అనేవి వాళ్ళకి కనిపిస్తే తప్ప వాళ్ళు మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయడం అనేది జరగదు. అంటే మీరు అనుకోవచ్చు మాతో మాట్లాడితేనే కదండీ మేము మారామో లేదో తెలుస్తుంది అని. బట్ ఆ వ్యక్తులు ఏంటంటే భయపడుతున్నారండి. మీరసలు మారుతారో లేదో మళ్ళీ వాళ్ళెక్కడ ట్రాప్ అయిపోతారేమో లేకపోతే వాళ్ళే ఈసారి కూడా అంటే అన్నిటికి సరెండర్ అవ్వాలేమో అలాంటి భయాలైతే వాళ్ళకున్నాయి. ఎందుకంటే వాళ్ళది చెప్పాను కదా! చైల్డిష్ మెంటాలిటీ అన్నమాట. ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేస్తుంటారు. మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి తక్కువ. ఈవెన్ ఈ కార్డ్ చూస్తుంటే కూడా నాకు అర్థమవుతుంది. స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. జస్ట్ వాళ్ళకి ఏంటంటే ఎమోషనల్‌గా ఆ కనెక్షన్ అనేది ఎవరితోనైనా పెంచుకున్నా లేకపోతే ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళని ఏంటంటే ట్రీట్ చేయాలండి. వీళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అలాంటివి చేయాల్సుంటుంది. మేబీ మీరు పాస్ట్‌లో ఆ విషయంలో ఫెయిల్ అయ్యి ఉంటారు. అందుకే వాళ్ళేంటంటే ఇప్పుడు రెడీగా లేరు. ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా వాళ్ళు కొంత కామ్ అవుతారు. కాకపోతే ఆ కామ్ అయిన తర్వాత కూడా మీకొక ఛాన్స్ ఇచ్చినప్పుడు హెసిటేషన్‌తోనే ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ, అంటే కన్ఫర్మ్‌గా ఛాన్స్ ఇస్తారు అని చెప్పడానికి కూడా లేదు. వాళ్ళలో ఈ ఫియర్ అనేది నాకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ ఇంకా చూద్దాం మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నేను మీకు మళ్ళీ, మళ్ళీ చెప్తున్నానండి. మీరు కూడా ఆవేశపడకూడదండి. మీరు కూడా కూల్‌గా ఉండాలి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే పేషెన్స్‌తో వ్యవహరించాలండి. ఇక్కడ ఈ వ్యక్తి ట్రాప్ అయిపోతారు, వీళ్ళు భయపడుతున్నారు అని నేను మీకు ఎప్పుడైతే చెప్పానో డెఫినెట్‌గా ఈ వ్యక్తి ట్రాప్ అయిపోతారు, వీళ్ళు భయపడుతున్నారు అని నేను మీకు ఎప్పుడైతే చెప్పానో, ఖచ్చితంగాను మీ ఆలోచనలు కానీ, లేకపోతే మీరు వీళ్ళని హ్యాండిల్ చేసే విధానం కానీ మార్చుకోవాలండి. అంటే మీ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి. మీ బిహేవియర్ వీళ్ళ పట్ల చేంజ్ అవ్వాలి. మీరెందుకో కానీ వీళ్ళని కంట్రోల్ చేయడం కానీ, డామినేట్ చేయడం కానీ అలాంటివి చేశారు. అంటే వాళ్ళ ప్రవర్తన మీకు నచ్చకైనా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు మీకు నచ్చకైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడు మాత్రం మీరు అలా చేయకూడదండి. మీలో మార్పులు చాలా అవసరం. ఈ వ్యక్తి మళ్ళీ మీకు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారు. లేకపోతే అన్‌బ్లాక్ అయితే చేస్తారు. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు మీ కోపాన్ని తగ్గించుకోవాలండి. ఈ వ్యక్తి పరంగా ఆవేశపడ్డానికే లేదు.
వాళ్ళు ఒకవేళ మీకు కోపం తెప్పిస్తున్నా, వాళ్ళ మాటలు మీకు కొంచెం అంటే అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తున్నా సరే, స్టిల్ మీరేంటంటే వాళ్ళని జెంటిల్‌గానే డీల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళెలా అంటే మీ దగ్గర మాత్రమే అలా చైల్డిష్‌గా, ఇమ్మెచ్యూర్‌గా ఉండగలుగుతారు కానీ, బయట అందరితో కూడా అలా ఉండలేరండి. వాళ్ళకి ఆ కనెక్షన్ మీతో ఫార్మ్ అయింది కాబట్టే, మీ దగ్గర ఏంటంటే వాళ్ళలా ఉంటున్నారు. సో, అది మీరు అర్థం చేసుకొని దాని ప్రకారం వాళ్ళని ట్రీట్ చేయాల్సుంటుంది. ఈ వ్యక్తి అంటే మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ మీకు నచ్చకపోయినా సరే, అవి నచ్చనట్టుగా మీరేంటంటే వాళ్ళని హార్ష్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్మూత్‌గా చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళని జెంటిల్‌గా డీల్ చేయడానికి చూడండి. ఎప్పుడైతే మీరలా చేస్తారో వాళ్ళు మీకోసం ఆలోచిస్తారండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని కూడా మీరేంటంటే కొంచెం కేర్ తీసుకోండి. మీ మెంటల్ స్టేట్ కూడా బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. చెప్పాను కదా! మీరు చేంజ్ అవ్వాలి అని. ఇలా మీరేంటంటే ఆవేశపడిపోయి మీరేదో అయిపోవాలి అని చెప్పి తొందర పడిపోయినంత మాత్రాన ఏది కూడా అవ్వదు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, మీ మెంటల్ స్టేట్‌ని కూడా మీరేంటంటే కొంచెం వాచ్ చేసుకుంటూ, అప్పుడు ఈ వ్యక్తిని అప్రోచ్ అవ్వడం కానీ, లేకపోతే ఈ వ్యక్తి పరంగా ఏం చేస్తే బావుంటుంది అని ఆలోచించడం బెటర్. అన్‌బ్లాక్ చేయడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చెప్పాను కదా! మీలో ఫస్ట్ చేంజెస్ రావాలండి. మీలో చేంజెస్ ఒచ్చి మిమ్మల్ని మీరేంటంటే ఒక బెటర్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏ రోజైనా మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయొచ్చు. బట్ అన్‌బ్లాక్ చేసేసరికి మీలో చాలా చేంజెస్ కనిపించాలి. మళ్ళీ మీరు అదే ఓల్డ్ పర్సన్ లాగా లేకపోతే పాస్ట్‌లో వీళ్ళని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తే వాళ్ళకి భయమైతే ఉంటుందండి. అది మాత్రం నేను చెప్పగలను. కొంచెం జాగ్రత్తగా వీళ్ళని హ్యాండిల్ చేస్తే బావుంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ అవెంచరింగ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి ఆలోచనలెలా ఉన్నాయి? మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? అసలు వాళ్ళు ఎలా మారుతారు? అసలేంటి ఛాన్సెస్ అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో వీళ్ళని మీరు రష్ చేయడం కానీ, లేకపోతే ఏదో ఒక డెసిషన్ తీసుకోమని చెప్పి మీరు వీళ్ళని ప్రెషర్ చేసినట్టు అనిపిస్తుంది. మొత్తానికి వీళ్ళ నుంచి మీరేదో ఎక్స్‌పెక్ట్ చేశారండి. అంటే ఏదో అడిగారు. మొత్తానికి వాళ్ళకి అది అన్‌కంఫర్టబుల్‌గా అనిపించడం కానీ, వాళ్ళకి నచ్చకపోవడం కానీ, లేకపోతే వాళ్ళకి కష్టమైంది కానీ, ఏదో కానీ చేయమన్నారు ఆర్ అడిగారు. అది వాళ్ళకి నచ్చలేదు. బాగా అంటే రష్ అయ్యారు మీరు కూడా. ఈ విషయంలో ఇది జరగాలి. ఇది ఎలా అయినా అయిపోవాలని వాళ్ళని మీరు పుష్ చేసినట్టు నాకనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళసలు ఇది ఊహించలేదండి. మీ నుంచి వాళ్ళు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మొత్తానికి వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. ఎందుకో కానీ వాళ్ళు మీరడిగింది లేకపోతే మీరు వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేయలేకపోయినట్టు నాకనిపిస్తుంది. అండ్ ఇక్కడ దానివల్ల ఈ వ్యక్తులేంటంటే వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారండి. అంటే మీరు చెప్పే మాట వాళ్ళు వినాలి అని అనుకోవట్లేదు. లేకపోతే దానికి వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళకేమనిపిస్తుందంటే ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి. వాళ్ళ మనసులో ఉంది వాళ్ళు చెయ్యాలి. లేకపోతే వాళ్ళ మనసులో మాటలు మాత్రమే వాళ్ళు వినాలి అని అనుకుంటున్నారు కానీ, వాళ్ళు మీ మాట వినాలి, లేకపోతే మీ గురించి ఆలోచించాలి అని వాళ్ళకెక్కడా అనిపించట్లేదు. ఎందుకంటే, ఇప్పుడు మాత్రం ఎందుకో వాళ్ళు అలా స్ట్రాంగ్‌గా అలా ఫీల్ అవ్వడం అయితే మాత్రం జరుగుతుందండి. అండ్ ఇప్పుడు మీకోసం వాళ్ళు థింక్ కూడా చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే, వాళ్ళు ఇప్పటివరకు మీకోసం థింక్ చేశారు. లేకపోతే మీ విషయంలో ఏంటంటే, వాళ్ళు మంచిగానే ఉన్నారు. బట్ ఇప్పుడు మీరడిగేదేంటంటే, వాళ్ళెందుకో ఆఫర్ చేయలేని పరిస్థితి. సో, దాన్ని మీరు అర్థం చేసుకొని మీరు స్లో డౌన్ అయ్యుంటే బావుండేది. బట్ మీరలా చేయకుండా మీరేంటంటే, వీళ్ళని పుష్ చేయడం వల్ల వాళ్ళకది ఎలా అనిపించింది అంటే, వీళ్ళని మనం హ్యాండిల్ చేయలేం. మనని మనలా ఉంచరు వీళ్ళు. మనకా ఫ్రీడమ్ దొరకదు. వాళ్ళతో వాళ్ళు హానెస్ట్‌గా ఉండాలి అనుకుంటున్నారండి. సపోజ్ మీరడిగింది వాళ్ళకిష్టం లేదనుకోండి. సో, వాళ్ళ మనసుకి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది నాకిష్టం లేదు కాబట్టి నేను చేయను. సో, ఈ వ్యక్తికి దూరంగా ఉంటాను. ఇలా దూరంగా ఉంటే నాకు పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అంటే ఇలాంటి మైండ్‌సెట్‌ని వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈవెన్ మీ పరంగా వాళ్ళెప్పుడైనా సరే అన్‌బ్లాక్ చేసి ఒక ఛాన్స్ తీసుకుందాం అంటే వాళ్ళకి భయమేస్తుందండి. మళ్ళీ ఈ పాస్ట్ ఎక్కడ హాంట్ చేస్తుందో, మళ్ళీ మీరు ఇలా వాళ్ళనెక్కడ టార్చర్ పెడతారో, లేకపోతే మీ సైడ్ నుంచి ఆ ప్రెషర్ పెరుగుతుందేమో అని చెప్పి. కొంతవరకు వీళ్ళకేంటంటే మీకోసం ఆలోచించినా, లేకపోతే మీ పరంగా ఏదైనా అప్రోచ్ అయ్యి మాట్లాడాలి అని అనిపించినా సరే, వెంటనే డిప్రెషన్‌లా రావడం, లేకపోతే యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, లేకపోతే ఒక రకమైన స్ట్రెస్ క్రియేట్ అవ్వడం, ఇలాంటివైతే ఫ్రీక్వెంట్‌గా జరుగుతున్నాయండి.
చాలా వరకు వాళ్ళు ఇప్పుడు అంటే పీస్‌ఫుల్‌గా ఉన్నారని నేను చెప్పను కానీ, మీకోసం గుర్తు చేసుకున్నా, లేకపోతే మీరు వాళ్ళని ఏదైనా వేరే నంబర్స్ నుంచి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా, మెసేజెస్ పెట్టినా, వాళ్ళకేంటంటే వెంటనే టెన్షనొస్తుందండి. ప్రాపర్‌గా నిద్ర పట్టకపోవడం, లేకపోతే ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. దానికి రీజన్ ఎవరంటే మీరే. ఎందుకంటే, మీరు అలా పాస్ట్‌లో వాళ్ళని రష్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం కానీ, ఇప్పుడు వాళ్ళకేంటంటే అది మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుతుందా అనే భయం స్టార్ట్ అయిందండి. ఒకవేళ మీరు వాళ్ళని వేరే నంబర్ నుంచి కాంటాక్ట్ చేసినా, లేకపోతే వాళ్ళ పరంగా మీరు ఎఫర్ట్స్ పెట్టినా సరే, వాళ్ళకిది రాకూడదండి. వాళ్ళెందుకో కానీ మీ విషయంలోని అంటే, ఆ కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు. లేకపోతే కమిటెడ్‌గా ఉండలేకపోతున్నారండి. వాళ్ళ థాట్స్ అనేవి స్టేబుల్‌గా ఉండలేకపోతున్నాయి. అంటే ఏం చెయ్యాలి? మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అర్థం అవ్వట్లేదు. ఇదైతే పర్మనెంట్ కాదు కానీ, ఇదొక టెంపరరీ ఫేజే కానీ, స్టిల్ వాళ్ళకేంటంటే అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కాక, ఆన్సర్స్ లేక వాళ్ళేంటంటే, ఇలా ఇది ఎంతవరకు వెళ్తదో అలా వెళ్ళని అనే ఫీలింగ్‌లో ఉన్నారనమాట. బట్ యూనివర్స్ ఏంటంటే మేబీ మీకొక ఛాన్స్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ 2 కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా వీళ్ళు అన్‌బ్లాక్ చేయడము జరుగుతుంది. థింగ్స్ బెటర్ అవ్వడము జరుగుతుంది. అండ్ మీతో కలవడానికి ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది అని నాకైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఇద్దరి మధ్యలో కూడా అంటే ఆ షిఫ్ట్ అనేది వస్తుంది అని మాత్రం క్లియర్‌గా నేను చెప్పగలను. కాకపోతే మీరేంటంటే చేంజ్ అవ్వాలండి. ఈ వ్యక్తిని మీరు ఇప్పటి వరకు ప్రాపర్‌గా అనాలిసిస్ చేయకపోయి ఉంటే, లేకపోతే వీళ్ళని మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకోకపోయి ఉంటే, ఇప్పుడైనా సరే వీళ్ళని మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలండి. వాళ్ళకేం కావాలి? వాళ్ళకి ఏమిస్తే హ్యాపీగా ఉంటారు? లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిది అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం బిహేవ్ చేయాలి. అంతేకాని మీరు రష్ అయిపోయి, వాళ్ళని కూడా మీరేంటంటే పుష్ చేసేసి, ఇలానే జరగాలి, ఇదే జరగాలి అంటే వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుందండి. వాళ్ళ థాట్స్ వేరు. సో, దాని ప్రకారమే వాళ్ళు యాక్ట్ చేస్తారు కానీ మీ మాటెందుకు వింటారు? వాళ్ళకేమవసరం? ఒకవేళ మీరు ఆ ఫ్రీడమ్ ఇవ్వలేకపోతున్నారు, మీరు ఇలానే ఉంటారు అంటే వాళ్ళు మిమ్మల్నే దూరం పెట్టడానికి చూస్తారు కానీ, మీకైతే వాళ్ళ దగ్గరగా ఉండరండి. వాళ్ళైతే మీతో కలవడానికి ట్రై చేస్తారు అండ్ థింగ్స్ కూడా వర్కౌట్ అవుతాయి. బట్ మీలోని ఏంటంటే ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉంటే ఇప్పుడది చేంజ్ అవ్వాల్సుంది. మిమ్మల్ని మీరు కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలండి. ఎందుకో కానీ నాకిక్కడ మాత్రం ఏమనిపిస్తుందంటే మీదే కొంత రాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ మీరు రాంగ్ కాకపోయినా సరే స్టిల్ వాళ్ళకి అది నచ్చట్లేదు అంటే అది చేంజ్ చేసుకోండి అంతే. అండ్ చూద్దాం యూనివర్స్ మీకు ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, చెప్పాను కదండీ! డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఈ వ్యక్తి అన్‌బ్లాక్ చేయడం కానీ, వీళ్ళు మళ్ళీ మాట్లాడడం కానీ అన్నీ జరుగుతాయి. బట్ మీరు కూడా ఏంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయాలండి. థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అంటే మీ ఆలోచనలు మారాలి. అంటే మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఒకవేళ మీరు మారినా లేకపోతే ఒకవేళ మీరేంటంటే వాళ్ళనుకున్నట్టుగా చెయ్యాలి అనుకున్నా మీకు భయమేస్తుంది. ఆ స్టెప్ తీసుకోవాలి అంటే. అంటే మీ ప్రాబ్లమ్స్ మీకుంటాయి. మీ టెన్షన్స్ మీకుంటాయి. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే దాంతో నేను అగ్రీ అవుతాను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ వ్యక్తి మైండ్ కానీ, లేకపోతే వాళ్ళు ఆ వ్యక్తి మైండ్ సెట్ ప్రకారం మీరు కూడా చేంజ్ అవ్వాల్సుంటుందండి. ఇక్కడ నాకు క్లియర్‌గా ఏమనిపిస్తుందంటే, మీరు చేంజ్ అవ్వాలి. రిస్క్ తీసుకోవాలి. ఆ వ్యక్తికి నచ్చంది చేయకూడదు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆ వ్యక్తికి అది నచ్చట్లేదు. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే, డెఫినిట్‌గా మీరేంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలంతే. అది కష్టము, నా వల్ల కాదు అంటే కుదరదు. ఎందుకంటే మీరెప్పుడైతే వాళ్ళ పర్స్‌పెక్టివ్ నుంచి థింక్ చేస్తారో, లేకపోతే వాళ్ళని కరెక్ట్‌గా అనాలిసిస్ చేస్తారో, ఖచ్చితంగా మీకిది భయం వేసినా సరే, ఈ వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు మీరు ఆ స్టెప్ తీసుకుంటారండి అంతే. ఈవెన్ మీరేంటంటే షార్ప్‌గా థింక్ చేయాలి. ఆ వ్యక్తి గురించి ప్రాపర్‌గా అనాలిసిస్ చేయాలి. ప్రాక్టికల్‌గా ఆలోచించాలండి. రియాలిటీ ఏంటో చూడాలి. మీ ఫీలింగ్సు లేకపోతే మీ హార్ట్ ఏం చెప్తుందో దాన్ని మాత్రమే బేస్ చేసుకొని ఈ వ్యక్తి మీద ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే వాళ్ళని ప్రెస్ చేయాలి అంటే కుదరదండి. డెఫినెట్‌గా మీరేంటంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. వాళ్ళకది కష్టము, వాళ్ళకది అవ్వదు అంటే మీరేంటంటే అది మోడిఫై చేయడమో లేకపోతే మొత్తానికే చేంజ్ చేయడమో చెయ్యాలి. ఎప్పుడైతే మీరలా చేస్తారో థింగ్స్ బెటర్ అవుతాయి. అండ్ ఇక్కడ మీకు ఎవరిదైనా ఒకళ్ళది హెల్ప్ కావాలి అంటే హెల్ప్ తీసుకోండి. పర్వాలేదు వీళ్ళని మీరు ట్రస్ట్ చేయొచ్చు. లేకపోతే వీళ్ళ గైడెన్స్ మంచిగానే ఇస్తారు. లేకపోతే వీళ్ళ సపోర్ట్ ఉంటే బావుంటుంది అని మీకు ఎవరికైనా స్ట్రాంగ్‌గా అలా అనిపిస్తే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయండి. దాని ప్రకారం మళ్ళీ యాక్షన్ తీసుకోండి. ఏదైనా సరే ఇక్కడ మీకు ఒకళ్ళ సజెషన్ కానీ దొరికితే థింగ్స్ ఇంకా బెటర్ అవుతాయి అన్నట్టుగా యూనివర్స్ అయితే చెప్తుంది. సో, చెప్పాను కదా! మీకు ఏది భయం వేస్తుందో, ఏదైతే అంటే ఇలా అయిపోతుందేమో అని మీరు అనుకుంటున్నారో, ఈ వ్యక్తి విషయంలో కానీ కాంప్రమైజ్ అయితే
సో, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సుంటుందండి. అదొక్కటే ఇక్కడ సింపుల్ సొల్యూషన్. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళు అన్‌బ్లాక్ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు చేంజెస్ ఎలా రావచ్చు? చూద్దాం. హ్మ్. సో, ఈ వ్యక్తిని మీరు కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటున్నారండి వాళ్ళు. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మీరు వాళ్ళని బాగా డామినేట్ చేయడం కానీ, లేకపోతే మీరు చెప్పిందే జరగాలి, మీరు అనుకున్నదే అవ్వాలి. బట్ వాళ్ళకంటూ ఒక ఛాన్స్ ఇవ్వడం కానీ, అలాంటివి మీరు చేయలేదు అని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారండి. అంటే మీతో ఉంటే మీరు ఎప్పుడూ వీళ్ళని కంట్రోల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఆ రెస్పెక్ట్ కానీ, లేకపోతే అవేం దొరకవు అనిపిస్తుంది. అంటే వీళ్ళకి తెలుసు మీరు మంచి వ్యక్తులే. కానీ ఇలా కంట్రోలింగ్ అనేది వాళ్ళ ఒపీనియన్. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే, మీరు ఓవర్ ప్రొటెక్టివ్ అని ఫీల్ అవుతున్నారండి. అంటే వాళ్ళు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని చెప్పి వాళ్ళ విషయాలన్నిట్లోని మీరు ఇంటర్ఫియర్ అయిపోవడం, లేకపోతే వాళ్ళ అడ్వైస్ అడగకపోయినా సరే మీరేంటంటే చొరవ తీసుకొని మీకు తోచింది మీరు చెప్పడం, ఇలాంటివి చేశారు అని చెప్పి వాళ్ళు అప్‌సెట్ అయ్యారండి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఎప్పుడు మీరు మీకోసమే ఆలోచించుకుంటారు. మీకు ఎదుటి వ్యక్తులు, పక్క వ్యక్తులు లేకపోతే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ ఒపీనియన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలీదు అని మాత్రం ఈ వ్యక్తులు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే మీకెప్పుడు గుర్తింపు కావాలి. ఈ వ్యక్తులు మిమ్మల్ని ఎంత గుర్తిస్తున్నా సరే మీకేంటంటే ఇంకా అది తక్కువే. ఈ వ్యక్తులేంటంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా పొగుడుతూ ఉండాలి. మీకేంటంటే ఎప్పుడూ కూడా ఆ అటెన్షన్ కావాలి అని వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. అంటే మీరొక అటెన్షన్ సీకర్‌లా వీళ్ళకి కనిపిస్తున్నారు అని చెప్పొచ్చు. మొత్తానికి ఇలా ఈ వ్యక్తికేంటంటే మీరు రకరకాలుగా అనిపిస్తున్నారండి. ఏదైనా సరే మిమ్మల్ని వాళ్ళు ఆ వేలో చూస్తున్నారు. మరి మీరు ఆ టైపా? కాదా? అనేది మీకే తెలియాలి. బట్ ఈ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరిదే అని నేను క్లియర్‌గా చెప్పగలను. వాళ్ళకెందుకో కానీ మీరు అంటే ఆ డిస్కంఫర్ట్ ఒస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు కంట్రోలింగ్ టైప్ అంట. సో, దీనివల్ల ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళెలా ఫీల్ అవుతున్నారు అంటే, ఒక బర్డెన్‌లా ఫీల్ అవుతున్నారండి. ఒకవేళ మీతో మాట్లాడినా, మళ్ళీ ఒక కనెక్షన్ పెట్టుకున్నా, ఆర్ మళ్ళీ ఎప్పట్లానే మీరు వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని వాళ్ళేంటంటే పొగుడుతూ, ఆ అటెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. వాళ్ళకేంటంటే అది ఇష్టం లేదు. ఆర్ దానికి వాళ్ళు సిద్ధంగా లేరని చెప్పొచ్చండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో కూడా వేరే ఛాలెంజెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో బిజీగా ఉన్నారు. వాళ్ళకి కూడా వేరే థింగ్స్ అనేవున్నాయి. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ బర్డెన్‌ని తీసుకునే పరిస్థితి లేదండి. మీకసలు వాళ్ళకేం కావాలి? వాళ్ళకేమిస్తే హ్యాపీగా ఉంటారు అనేది మీకు తెలీదు అని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారండి. అట్‌లీస్ట్ వాళ్ళ నీడ్స్ వాళ్ళైనా ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. ఆర్ వాళ్ళకి వాళ్ళైనా ఆ అటెన్షన్ ఇచ్చుకోవాలి. వాళ్ళకి చాలా పనులున్నాయి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. సో, అందుకే వాళ్ళేంటంటే ఇప్పుడు మీతో మాట్లాడి మళ్ళీ రిలేషన్‌షిప్ పెట్టుకొని, లేకపోతే మళ్ళీ కనెక్షన్ డెవలప్ చేసుకొని, అలాంటి ఆలోచనలైతే లేరండి. వాళ్ళ నీడ్స్ వాళ్ళకిప్పుడు ఫుల్‌ఫిల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు కోరుకుంది వాళ్ళకి దొరకాలి ఎలా అయినా సరే. బట్ మీ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేసి, లేకపోతే మీకసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఏం కావాలి, ఇలాంటివి థింక్ చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మీ విషయంలో ఒక క్లారిటీ ఉందండి. అండ్ ఒక కన్క్లూజన్ కూడా రావడం జరిగింది. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు మీకు దూరంగా ఉంటేనే మంచిదనుకుంటున్నారు. ఒకవేళ దూరంగా ఉండకుండా మళ్ళీ మిమ్మల్ని దగ్గర చేసుకొని, మళ్ళీ మీతో మాట్లాడితే వాళ్ళకి కొత్త ఛాలెంజెస్ ఒస్తాయి. లేకపోతే మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేయలేరు. లేకపోతే హ్యాండిల్ చేయలేరు. అంటే మీ వల్ల వాళ్ళ టార్చర్ పడలేరు అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. మీరంటే వీళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎందుకో కానీ నమ్మకం లేదు. ఒకవేళ మీరు వీళ్ళని ఎంత ప్లీజ్ చేస్తున్నా, వీళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, లేకపోతే ఇక్కడ ఇంకో వ్యక్తిని మీరు అంటే ఇంటర్ఫియర్ చేస్తున్నా సరే ఏమవుతుందంటే, వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే ఇదొక కొత్త ప్లాను. మళ్ళీ కంట్రోల్ చేయడానికి ఇంకేదో వేలో అప్రోచ్ అవుతున్నారు. ఇలాంటి మైండ్ సెట్‌ని వాళ్ళు అంటే డెవలప్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి అంటే కొంత ఆలోచిస్తున్నారు. వాళ్ళకేంటంటే మీ విషయంలో అంటే ఇప్పుడే డెసిషన్ తీసుకొని, ఇప్పుడే క్లారిటీకొచ్చేసి, లేకపోతే ఇప్పుడే మిమ్మల్ని అన్‌బ్లాక్ చేసేయాలి అని అస్సలు లేదండి. వాళ్ళేంటంటే మీ విషయంలో కొంత స్లో డౌన్ అయ్యి ఆలోచిస్తున్నారు. అండ్ మీ మీద ఫస్ట్ థింగ్ వాళ్ళకి నమ్మకం లేదు కదా! సో,
వాళ్ళెలా అంటే చూద్దాంలే ఈ వ్యక్తి మారినప్పుడు అప్పుడు ఆలోచించొచ్చు. బట్ వీళ్ళు మారే టైప్ కాదు. వీళ్ళ మనస్తత్వం ఏంటో మనకు తెలుసు కదా! అలా కంట్రోల్ చేయడానికే చూస్తారు. మేబీ ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి ఏదో అవసరం ఉండుంటది. మళ్ళీ ఆ అవసరం తీరిపోగానే మళ్ళీ మామూలే. మళ్ళీ మనల్ని అలానే ట్రీట్ చేస్తారు అని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. అంటే వాళ్ళ ఇన్‌స్టింక్ట్స్ అలా చెప్తున్నాయి వాళ్ళకి. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు అంత ఈజీగా మీకు ఛాన్స్ ఇస్తారు, లేకపోతే మిమ్మల్ని నమ్ముతారు అని నాకైతే అనిపించట్లేదు. ఈవెన్ అంత ఈజీగా అన్‌బ్లాక్ చేస్తారని కూడా నాకెక్కడా కూడా అనిపించట్లేదండి. చాలా వరకు కూడా ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, అప్పుడప్పుడు మేబీ మీరు చేసిన మంచి కూడా గుర్తుండొచ్చు. లేకపోతే మీరు వాళ్ళతో మంచిగా టైమ్ స్పెండ్ చేసిన మూమెంట్స్ కూడా గుర్తు రావచ్చు. బట్ అవి డిస్ట్రాక్టింగ్‌గా ఉంటున్నా సరే స్టిల్ వాళ్ళేమనుకుంటున్నారు అంటే ఏదైనా సరే ఛాన్స్ ఇస్తే తర్వాత సఫర్ అవుతాం. అదేదో ఇప్పుడే సైలెంట్‌గా ఉండి దూరంగా ఉంటే బెటర్. ఎందుకంటే వీళ్ళకి క్లారిటీ ఉందండి. అన్‌బ్లాక్ చేసినా సరే మళ్ళీ కాంటాక్ట్ పెట్టుకున్న ఇద్దరికీ ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ వస్తాయి. ఇద్దరి మధ్యలో ఆ డిఫరెన్సెస్ ఉంటాయి అని చెప్పి వాళ్ళకి ఎక్కడో అనిపిస్తుందనమాట. ముందు వాళ్ళతో వాళ్ళు ఫైట్ చేయాలండి. వాళ్ళతో వాళ్ళు అంటే ఆ కాన్‌ఫ్లిక్ట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ జోన్ నుంచి వాళ్ళు బయటకి రావాలి అంటే వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అవ్వాలనమాట. సో, వీళ్ళేంటంటే ఎంతో స్ట్రగుల్ అయ్యి, ఎంతో వాళ్ళతో వాళ్ళు ఫైట్ చేసి ఇందులో నుంచి బయటకు వస్తే తప్ప మీకు ఛాన్స్ రావడం అనేది కొంచెం కష్టం అనే చెప్పాలి. అట్‌లీస్ట్ ఇప్పుడు వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం అయినా సరే సిట్యుయేషన్స్ ఇలానే ఉన్నాయి. మేబీ వాళ్ళు ఏమైనా ఫైట్ చేసి వాళ్ళు అట్‌లీస్ట్ మీరు చేసిన కొంచెం అయినా మంచి అనేది గుర్తు చేసుకుంటుంటే డెఫినిట్‌గా వాళ్ళేంటంటే అన్‌బ్లాక్ చేయడానికి చూస్తారు. అండ్ చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు కూడాను వీళ్ళని అంటే ఒక బర్డెన్‌లా ఫీల్ అవ్వడం నిజమేనండి. అంటే వీళ్ళొక్కలే మిమ్మల్ని అలా బర్డెన్‌లా ఫీల్ అవ్వలేదు. వీళ్ళ వల్ల మీరు కూడా కొంత ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశారు. బట్ స్టిల్ ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసినా సరే అది మీకు పెద్ద స్ట్రగుల్స్‌లా అయితే అనిపించలేదు. కానీ ఇంకా ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అని అనిపిస్తుంది. కొంతవరకు అంటే అప్పుడప్పుడు అయితే అనిపిస్తుంది. మేబీ కష్టమేమో, మన వల్ల అవ్వదేమో, ఎందుకులే అని చెప్పి. బట్ ఎక్కడో కానీ ఇన్‌సెక్యూరిటీస్ అండి. ఈ వ్యక్తి లేకపోతే మీకు లైఫ్ అనేది లేదు. లేకపోతే మీ లైఫ్ ఈజీగా వెళ్ళదు. ఈ వ్యక్తికి మీరు అలవాటు పడిపోయారు అని చెప్పొచ్చు. సో, వీళ్ళు లేకపోవడం అనేది కొంత అనీజీగా అనిపిస్తుంది. ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ అనేది ఇంకా ఇంకా ప్రోగ్రెస్ అయితే బావుంటుంది అని మీకెక్కడో అనిపిస్తుంది. బట్ దానికి దారి దొరకట్లేదండి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ వ్యక్తి మేబీ ఇంకెవరితోనైనా మీలా అటాచ్‌మెంట్ పెంచుకుంటారేమో, మీకు దగ్గరవుతారేమో, మీలా ఇంకెవరికైనా దగ్గరవుతారేమో అని చెప్పి ఆ జెలసు, పొసెసివ్‌నెస్ కూడా మీకొస్తుంది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ టైంలో మీరు నెగెటివ్ ట్రేట్స్‌ని డెవలప్ చేసుకోవడం కాదండి. పాజిటివ్ వేలో ఉండాలి. వీళ్ళు మిమ్మల్ని ఏ వ్యక్తి అని అనుకుంటున్నారో అది మీరు కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సుంటుంది. ఆ అటెన్షన్ సీకర్ కాదు. వాళ్ళని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇంతవరకు మీరు ఆ అటెన్షన్ సీకర్‌లా వాళ్ళ దగ్గర అనిపించుకున్నారు కానీ, ఇప్పుడు మీరు వాళ్ళకి ఆ అటెన్షన్ ఇచ్చి, మీరు వాళ్ళకేంటంటే అలా గుర్తించాల్సిన పరిస్థితయితే నాకు కనిపిస్తుందండి. మీరు ఎప్పుడైతే కొంత పాజిటివ్‌గా చేంజ్ అవుతారో, మీలో ఉన్న ఈ ఇన్‌సెక్యూరిటీస్ కానీ, లేకపోతే మీకు ఇలా ఈ ఛాలెంజింగ్‌గా అనిపిస్తున్న ఈ థింగ్స్‌ని కానీ మీరేంటంటే మార్చుకోవాల్సుంటుందండి. ఇవన్నీ మార్చుకొని, అందరితో కూడా మీరొక మంచి వ్యక్తి అని అనిపించుకోవాల్సిన పరిస్థితుంది. ఎందుకంటే, అలా మీరు అనిపించుకున్న తర్వాతైనా సరే, వాళ్ళ ఒపీనియన్ అనేది మీ మీద చేంజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడేంటంటే, మీకు గుర్తింపనేది అవసరం అండి. అంటే వాళ్ళేదైతే చెప్పారో మీరది కాదు. నేచురల్‌గా మీరదే. మీకెవరి గుర్తింపు అవసరం లేదు అన్నట్టు మీరున్నప్పుడు ఏమవుతుందంటే, నిజంగానే మీకు గుర్తింపొస్తుందండి. ఒకవేళ మీలో కొంతమందుంటారు. అంటే ఇది ఇంకొక పర్స్‌పెక్టివ్‌లో నేను చెప్తున్నాను. అదేంటంటే, మీలో కొంతమంది కెరియర్‌లో సక్సెస్ అవ్వరు. లేకపోతే మీలో కొంతమందేంటంటే, లైఫ్‌లో అంటే సక్సెస్ అవ్వకుండా ఏదో జస్ట్ ఏదో లైఫ్ లీడ్ చేస్తున్నారంటే లీడ్ చేస్తున్నారు అన్నట్టు కూడా ఉండేవాళ్ళుంటారు. సో, మీలాంటి వాళ్ళకేంటంటే ఇప్పుడు సక్సెస్ అనేది ఒకటి అవసరం అండి. అందరూ మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు కూడా ఈ వ్యక్తులేంటంటే మిమ్మల్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది కూడా నాకిక్కడ కనిపిస్తుందండి. ఏదైనా సరే మిమ్మల్నేంటంటే కొంతమంది వ్యక్తులు ఈ వ్యక్తి మంచివాళ్ళు, లేకపోతే వీళ్ళిది అని చెప్పుకుంటుంటే కూడా వాళ్ళకేంటంటే అదొక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చైనా సరే, మీ గురించి వాళ్ళు పాజిటివ్‌గా థింక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారండి. అది కూడా ఇక్కడ ఒక ఛాన్స్. సో, ఒకసారి థింక్ చేయండి. మీ పొజిషన్ ఏంటనేది మీకు అర్థమవుతుంది కదా! సో, ఇంకా మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్ అయితే బుక్ చేసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అలానే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. మీ సిట్యుయేషన్స్ గురించి ఇంకా మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.